ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథములో నుంచి లోక సంబంధమైన విషయాలు కాకుండా దైవ గ్రంథము లోకములో జరుగుతున్న వాటి విషయాలలో మనకి ఏం బోధిస్తుంది, అసలు లోకంలో మనుషులు బ్రతుకుతున్న విధానాన్ని, మనుషుల ఆలోచనలను బైబిల్ ఏ విధంగా పసిగట్టి మరి మనకు బోధిస్తుందో, మరి కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈరోజు మిడిల్ క్లాస్ నుంచి, లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు మనుషులందరూ కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు గొప్పవాళ్ళు మొదలుకొని పేదవాళ్ళు వరకు అందరూ కూడా జీవనాన్ని కొనసాగిస్తూ వారి వారి ఉద్దేశాలను, వారి వారి ఆలోచనలను, మరి వాళ్ళ కలలను నెరవేర్చుకుంటూ, పండించుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. మరి ఈరోజు గొప్పవాడు ఒక ఆలోచనతో ఉంటే బీదవాడు మరొక ఆలోచనతో ఉన్నాడు. బీదవాడు ధనికుడు కావాలనుకుంటున్నాడు, ధనికుడు ఇంకా ధనికుడు కావాలనుకుంటున్నాడు. మరి ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న 800 కోట్ల మందిలో అందరూ ధనవంతులేమో కాదు. అందులో బీదవాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, లో క్లాస్ వాళ్ళు ఉన్నారు, హై క్లాస్ వాళ్ళు ఉన్నారు, బాగా ధనవంతులు ఉన్నారు. మరి ఈ ధనవంతులు కేటగిరీలో ఉన్నవారు మరి బీదవారి కేటగిరీలో ఉన్నవారని మనం ఒక్కసారి ఆలోచించగలిగితే, అసలు ప్రపంచంలో ఉన్నవారి విషయాలలో బైబిల్ మనకి ఏం బోధిస్తుంది? ఈరోజు బీదవాడు ధనికుడు కావాలని ఎన్ని ఆశలతో ఎదురు చూస్తున్నాడు. ఈరోజు బీదవాడు బీదవాడగానే ఉండకుండా ధనికుడు కావాలి, శ్రీమంతుడు కావాలి, ధనవంతుడు కావాలి అని ఎన్నో అడ్డదారుల్లో వెళుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు, లేనిపోనివన్నీ చేస్తూ నేను ఏదో ఒకరోజు ధనవంతుడు అవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ ఆశ ఈరోజు అందరికీ ఉంది ప్రియులారా. ఈ ఆశ అందరిలో ఉంది, నీలో ఉంది, నాలో ఉంది. ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి వాడిలో ఈ ఆశ ఉంది. ఏంటంటే నేను ధనవంతుడవ్వాలి. ధనవంతుడవ్వాలి. అసలు ధనవంతుడు అయితే లాభం ఏంటి అని మనం ఆలోచిస్తే, ధనవంతుడు అవ్వటం వలన ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, నేను ధనవంతుడవ్వాలి, నేను దరిద్రుడిగా ఉండకూడదు, నేను బీదవాడుగా ఉండకూడదు, నేను ధనవంతుడవ్వాలని ఆశపడుతున్నాడు. అసలు మనిషి ధనవంతుడు అవ్వాలని ఎందుకు ఆశపడుతున్నాడు అని మనం ఆలోచిస్తే, ధనవంతుడికున్న ఫెసిలిటీ కానీ, ధనవంతుడికి ఉన్న హోదా కానీ, ఆయన అనుభవిస్తున్న విశాలమైన జీవితం కానీ చాలా గొప్పది అని మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మిడిల్ క్లాస్ వారు, లో క్లాస్ వాళ్ళు ఏమనుకుంటారంటే, ధనవంతులు చాలా గొప్పగా బ్రతుకుతారు, వాళ్ళకు అన్ని అవసరాలు తీరుతాయి, వాళ్ళ అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు, అందుకే మేము కూడా ధనవంతులు అవ్వాలని ప్రతి వాడు కూడా ఈరోజు ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఈ ఆశ ఎవరికి లేదండి? అందరికీ ఉంది. నీకుంది, నాకుంది. మిడిల్ క్లాస్ బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఉంది, లో క్లాస్ బ్రతుకుతున్న వాళ్ళకి కూడా ఉంది. మరి ఈరోజు లో క్లాస్ బ్రతుకుతున్న వాళ్ళకి, మిడిల్ క్లాసులుగా ఉంటున్న వాళ్ళకి మేము ధనవంతులు అవ్వాలనే ఆశలు ఎందుకు ఆశలు పుడుతున్నాయి అని మనం ఆలోచిస్తే, అసలు ధనవంతుడు అయిన తర్వాత అసలు ఎన్ని లాభాలున్నాయో అని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ధనవంతుడు అయిన తర్వాత ఎన్ని లాభాలున్నాయి అని సమాజము ఆలోచిస్తుంది. ధనవంతుడైతే ఎన్ని లాభాలున్నాయి, వాళ్ళు కోరుకున్నవి అనుభవించవచ్చు, వాళ్ళు కోరుకున్నవి తెచ్చుకోవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చిన చోటకి వాళ్ళు వెళ్ళొచ్చు అని ధనవంతుల విషయంలో బీదవారు ఆలోచిస్తుంటారు. ఏమనంటే, ధనవంతులు అయ్యాక ఏదైనా మనం తెచ్చుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు అని మరి బీదవారు, మిడిల్ క్లాస్ వారు ధనవంతుల గురించి ఆలోచిస్తారు.
మరి ధనవంతులు ఏం చేయగలరు? ధనవంతులు ఎంతవరకు చేసుకోగలరు? ధనవంతులు ఎంతవరకు తెచ్చుకోగలరు అని కొన్ని ఆలోచిస్తే, ధనవంతుడు మంచి కారు కొనగలడు. బాగా ఆలోచించండి. ధనవంతుడు మంచి కారు కొనగలడు, మంచి ఏసీ కొనగలడు, మంచి బంగ్లా కొనగలడు, మంచి విలాసవంతమైన జీవితం తెచ్చుకోగలడు. మనిషికి ధనవంతుడు కోరుకున్నవన్నీ కూడా తెచ్చుకోగలడు. అండ్ మీరు బాగా ఆలోచించండి. ధనవంతుడు కోరుకుంటే మంచి బంగ్లా కొనగలడు, ధనవంతుడు కోరుకుంటే మంచి లగ్జరీ కారు కొనగలడు, ధనవంతుడు కోరుకుంటే ప్లేను కొనగలడు, ధనవంతుడు కోరుకుంటే విదేశాలలోకి వెళ్ళి రాగలడు, విదేశాలలో వెళ్ళొచ్చు, రావచ్చు, విదేశాలలో కూడా సెటిల్ అవ్వచ్చు. అంటే ధనవంతుడు చేసే కార్యక్రమాలు, ధనవంతుడు అనగానే మంచి లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు, ఇష్టమైన తిండి తినచ్చు, మంచి మంచి ఫుడ్ తినచ్చు, కోరుకున్నవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. ఇది ధనవంతునికున్న స్టైలు, ధనవంతునికున్న హోదా. కానీ బీదవాడు మంచి బంగ్లా కొనలేడు, బీదవాడు మంచి కారు కొనలేడు, బీదవాడు నచ్చిన ఫుడ్ తినలేడు, బీదవాడు విదేశాలలో వెళ్ళి సెటిల్ కాలేడు, బీదవాడు తను కోరుకున్న కోరికలు నెరవేర్చుకోలేడు. ఏమండి, ధనవంతుడికి బీదవాడుకున్న తేడా ఇది. మరి ధనవంతుడికి బీదవాడుకున్న తేడాలు మనం గమనిస్తుంటే, ధనవంతుడు అన్నీ కొనుక్కోగలడు, అన్నీ తెచ్చుకోగలడు, అన్నీ మార్చుకోగలడు. బీదవాడు అందులో ఏమి తెచ్చుకోలేడు, ఉన్న దాంట్లో సరి చేసుకుంటాడు. ధనవంతునికి బీదవాడికున్న తేడా. మరి రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే, మరి ధనవంతుడు తనకున్న హోదాతో, తనకున్న ఐశ్వర్యతో, తనకున్న ధనముతో, తనకున్న సర్వ సంపదతో, తనకున్న ద్రవ్యముతో ఆయుష్కాలాన్ని పెంచుకోగలడా? పెంచుకోలేడు. తనకున్న ధనముతో కారు కొనగలడు, తనకున్న ధనముతో బంగ్లా కొనగలడు, తనకున్న డబ్బుతో మంచి ఫుడ్ తినగలడు, తనకున్న డబ్బుతో ఆయుష్కాలాన్ని మాత్రము పెంచుకోలేడు. ఆయుష్కాలాన్ని పెంచుకోలేడు. ఎందుకు పెంచుకోలేడంటే, ఆయుష్కాలం అన్నది ధనవంతుని చేతిలో లేదు ప్రియులారా. ఆయుష్కాలం అన్నది ధనవంతుని చేతిలో లేదు. ఆయుష్కాలం అన్నది దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతిలో ఉన్న ఆయుష్కాలాన్ని ధనవంతుడు అనుభవిస్తున్నాడు. ధనవంతుడు సుఖ సౌకర్యాలు, ధనవంతుడు కోరుకుంటే ఈ లోకములో తాను ఇష్టపడినవి ఎన్నైనా తెచ్చుకోగలడు. కానీ దీర్ఘాయుష్యును మాత్రము, ధనవంతుడు ఆయుష్యును మాత్రము కొని తెచ్చుకోలేడు. ఎందుకంటే ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ధనవంతులవ్వాలి అని రాత్రి పగులు కష్టపడుతున్నారు. ఈరోజు మేము ధనవంతులవ్వాలని రాత్రి పగులు కష్టపడుతున్నారు. మేము ధనము సమకూర్చుకోవాలి, మేము కూడా గొప్ప ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారు. అసలు ధనవంతులకున్న బాధలేంటో, ధనవంతులకున్న బాధలు, ధనవంతునుకున్న టెన్షన్లు, ధనవంతునుకున్న ఇబ్బందులు ఎన్నున్నాయో అవన్నీ ఒకవేళ మనము తెలుసుకుంటే, ధనవంతునుకున్న ఇబ్బందులు, ధనవంతునుకున్న బాధలు మనం ఒకవేళ తెలుసుకుంటే, మనము లైఫ్లో ధనవంతులు అవ్వాలని ఎప్పుడు ఆశపడం ప్రియులారా. ఎందుకు ఆశపడమంటే, ధనవంతునికి చాలా చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ధనవంతునికి చాలా చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వాడు మన ముందు చెప్పలేడు కదా. ఇప్పుడు అంబానీ, అదానీ ఉన్నారు మన దేశంలో గొప్ప ధనవంతులు. అంబానీ, అదానీ పేరు పొందిన వాళ్ళు. వీళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, వీళ్ళకున్న డబ్బుతో వీళ్ళకి ఎంత రిస్కో, వీళ్ళకున్న ధనముతో ఎన్ని టార్చర్లు అనుభవిస్తున్నారో మనకేం తెలుసు? ఎందుకంటే వాళ్ళు డబ్బును చూపించుకుంటున్నారు, కానీ ఆ డబ్బు ద్వారా వచ్చే టెన్షన్ని మాత్రము వాళ్ళు మన ముందు ఎప్పుడు పెట్టరు ప్రియులారా. ఎందుకు పెట్టరు అంటే ప్రియులారా, ఆ డబ్బు ద్వారా వచ్చే లాభాలను మనకు చూపిస్తున్నారు, ఆ డబ్బు ద్వారా వచ్చే నష్టాలను వాళ్ళు ఎప్పుడూ చూపించరు.
ఎప్పుడు చూపించరు. ఎందుకంటే డబ్బు ద్వారా మనిషి సుఖపడతాడన్న శ్లోగము చాలా తప్పు ప్రియులారా. డబ్బు ద్వారా మనిషికి సుఖం లేదు, డబ్బు ద్వారా మనిషికి సంతోషం లేదు, డబ్బు ద్వారా మనిషికి ఏమి సంతోషం లేదు ప్రియులారా. ఎందుకు అంటే డబ్బు కలిగిన వాడు చెప్తేనే మనం వినాలి, డబ్బులున్నవాడు చెప్తున్నప్పుడు వినాలి. డబ్బులు కలిగిన వాడు ఈ డబ్బు ద్వారా నాకు ఎటువంటి సుఖం లేదండి, ఈ డబ్బు ద్వారా నాకు ఎటువంటి లాభం లేదండి, అసలు దీని ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని ధనవంతుడు చెప్తున్నాడు అంటే నిజంగా ఆ మాటలో ఉంటున్న పరమార్థాన్ని మనం ఆలోచించాలి. ఓకే, డబ్బులు ధనవంతుడు ప్రపంచంలో బిల్ గేట్స్ కంటే ఏకైక నంబర్ 1 ధనవంతుడే బైబిల్లో మనకు కనిపిస్తున్న సొలొమోను మహారాజు. ఏమంటే సొలొమోను మహారాజు, ఆయన దగ్గర జ్ఞానం తక్కువ లేదు, ఆయన దగ్గర ఆస్తి తక్కువ లేదు, ఆయన దగ్గర ప్రాపర్టీ తక్కువ లేదు, అంత విస్తారముగా ఉంది. ఆయనకు ముందున్న వారు ఎవరు కానీ, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కానీ అంత డబ్బు అంత జ్ఞానము ఎవరు సంపాదించలేరు, ఎవరు పొందుకోలేరు దేవుడి దగ్గర నుంచి. అంత జ్ఞానం పొందుకున్నాడు, అంత ధనం పొందుకున్నాడు, అంత డబ్బు సంపాదించాడు సొలొమోను మహారాజు. అలా డబ్బులు సంపాదించి డబ్బులు ఉన్న కాలములో, ధనమున్న కాలములో ఆయన వ్రాసిన గ్రంథములో ఒక మంచి మాటని బైబిల్లో మనం చదువుదాం. ఎంత అమూల్యమైన మాట, ఎంత స్వచ్ఛమైన మాట. నేడు ఒకవేళ బీదవాళ్ళు మేము ధనవంతులు కావాలనుకుంటే ధనము వలన మనిషికి ఎన్ని ఇబ్బందులు, ధనము వలన వచ్చే నష్టాలేంటో మరి సొలొమోను గారు తన గ్రంథములో మనకు చెప్తున్నాడు. 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో ఒక మంచి మాట సొలొమోను గారు మనకి వివరిస్తున్నారు. చదువుకుందాం. 5వ అధ్యాయము 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ద్రవ్యమును అపేక్షించువాడు అంటే ధనముని ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ద్రవ్యాన్ని ధనాన్ని ఆశించావనుకో, ధనాన్ని కోరుకున్నావనుకో, ధనము ద్వారా మనిషికి ఏమి లేదంట, తృప్తి లేదంట. మనమేమనుకుంటున్నాం, ఒక 10,000 ఉంటే సంతోషం, ఒక 20,000 ఉంటే సంతోషం, 30,000 ఉంటే సంతోషం, 1,00,000 ఉంటే సంతోషం, 1,00,00,000 రూపాయలు ఉంటే సంతోషం అనుకుంటున్నాం. నీ దగ్గర ఎంత డబ్బు వస్తుంది అంటే అంత సంతోషము నీ నుంచి దూరం అయిపోతుంది. నువ్వు ఎంత డబ్బు సంపాదించాలని అలవాటు పడుతున్నావంటే అంత నీలో నుంచి సమాధానము దూరం అయిపోతుంది. ఏమంటున్నాడు? ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ధనాన్ని ఆశించేవాడు, ధన సమృద్ధిని ఆశించేవాడు కోట్ల కూడబెట్టుకోవాలి, ధనము సంపాదించుకోవాలి, ధనము చేత హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపాలి అనుకొని ఒకవేళ ఆశ కలిగితే, ఒకవేళ ఆశ పడితే ధనము సమస్త కీడులకు మూలమంట ప్రియులారా. ధనము అనేది సమస్త కీడులకు మూలమంట. అసలు ధనాన్ని సంపాదించుకొని మనకి మనమే కీడు తెచ్చుకుంటున్నాము, మనకి మనమే నష్టం కలిగించుకుంటున్నాము. నిప్పుని ఎవడైనా చేతిలో పట్టుకుంటాడా? డబ్బు కూడా నిప్పు లాంటిది. ఒకవేళ దాన్ని పట్టుకున్నాం అనుకోండి, కాలిపోతాం, మసైపోతాం, బూడిదైపోతాం. డబ్బు మీద ఆశపడి, డబ్బుల మీద మమకారం ఉంచుకొని, డబ్బులే సర్వస్వం అనుకొని, డబ్బుల పైన మమకారం పెంచుకొని వాటి వెనకాల పరిగెత్తి చివరికి దేశం వదిలి పారిపోయిన దాఖలాలు మన దేశ చరిత్ర మనకు చెబుతుంది. ఏంటి? డబ్బులు వెనకాల పడి జీవితంలో చాలా ఎంజాయ్ చేశారు, చాలా సంతోషించారు, చాలా హాయిగా బ్రతికారు. కానీ అదే డబ్బు ఏం చేసిందంటే ఊరు వదిలి, దేశం వదిలి పారిపోయేలా చేసింది. ఎంత ప్రమాదకరమైనది ఆలోచించండి. దేశము నుంటే పారిపోయేలా చేసింది అంటే అది మంచిదా? మంచిది కాదు ప్రియులారా, అది ప్రమాదకరమైనది. ఇంకొక విషయం, 11వ వచనం. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు కూడా ఎక్కువవుదురు.
ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవాళ్ళు, భక్షకారులు, దొంగలు ఏమవుతున్నారంట? ఎక్కువవుతున్నారంట. నీ దగ్గర ఒక 50 కోట్లు ఉన్నాయనుకోండి, నీ దగ్గర ఒక 50 కోట్లు ఉన్నాయని బయట గుండగాళ్ళకి, బిల్డర్లకి, పెద్ద పెద్ద బడా నేరగాళ్ళకి తెలిసిందనుకోండి, నీ ఇంటిని ఎప్పుడు కన్నం వేస్తారో ఎవడికి తెలీదు, నిన్నెప్పుడు హతమారుస్తారో ఎవరికి తెలీదు, నిన్నెప్పుడు మోసం చేస్తారో తెలీదు, నిన్నెప్పుడు దోచుకుంటారో తెలీదు, నిన్నెప్పుడు మాయం చేస్తారో తెలీదు, నీ కుటుంబంలో నిన్ను ఎప్పుడు అంతం చేస్తారో తెలీదు. చూసారా, ఒక 50 కోట్లు నీ దగ్గర ఉన్నాయని బయట ప్రపంచానికి తెలిస్తే నీ ఒంటికి ప్రమాదం, నీ ఇంటికి ప్రమాదం. చూసారా, ధనము కావాలనుకొని మనం ఆశ కలిగితే ఆ ధనం వెనక నుంచి వచ్చేది, ధనముతో పాటు వచ్చేది ఇంకొకటి ఏంటో తెలుసా? సమాధానం కాదు, నష్టం. ధనముతో పాటు వచ్చేది నష్టం, ధనముతో పాటు వచ్చేది ప్రమాదం. మరి ధనము వద్దా అంటే ప్రియులారా, ధనము మనిషికి ఎంత అవసరం అంటే ఎంతైతే అవసరమో అంతే కూడబెట్టుకోవాలి. మనిషికి ఎంత అవసరమో, మనిషి అవసరాలు తీరేంత వరకే దానిని తెచ్చుకోవాలి. కానీ అనవసరంగా దాని వెనకాల నువ్వు పడ్డావు అంటే, అనవసరంగా దాన్ని సంపాదించటానికి నువ్వు పరుగులు తీస్తున్నావంటే అందరికీ దూరం అయిపోతావు, కుటుంబానికి దూరం అయిపోతాం, స్నేహితులకి దూరం అయిపోతాం, సమాజానికి దూరం అయిపోతాం. చివరికి దేని వెనకాలైతే పరిగెత్తావో అది కూడా నీ చేతికి దక్కకుండా వెళుతుంది. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారంట, దాన్ని దోచుకునే వాళ్ళు ఎక్కువ అవుతున్నారంట. చూడండి, ఆస్తి ఉన్న దగ్గర ఎక్కువ సమాధానం ఉండదు, ఆస్తుల కోసము గొడవలు, ఆస్తి ఉన్న దగ్గర రాజకీయాలు, ఆస్తి ఉన్న దగ్గర అన్నదమ్ములకి గొడవలు, ఆస్తి ఉన్న దగ్గర, డబ్బులున్న దగ్గర తల్లిదండ్రులకి గొడవలు. ఏమిటి, ఒక ఆయన మన సోషల్ మీడియాలో తల్లిదండ్రులను విపరీతంగా కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నావు అని అడిగితే, ఇదిగో ఈ ఆస్తి నా తమ్ముడికి అంత దానం చేశారు, నాకేమి ఇవ్వలేదని. ఆస్తిని తమ్ముడికి పేరు మీద రాసిచ్చారు కాబట్టి నాకేమి ఇవ్వలేదని తల్లిదండ్రులను చంపేశారు, అన్నదమ్ములను చంపేశారు, తల్లిదండ్రులను చంపుతున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళని చంపుతున్నారు. అంటే ఈ ధనము ఎంత ప్రమాదకరమైనది ఒక్కసారి ఆలోచించండి. మరి ఈరోజు బీదవారు, మిడిల్ క్లాస్ వారు, లో క్లాస్ వారు, మేము ఆస్తులు సంపాదించుకోవాలి, డబ్బులు కూడబెట్టుకోవాలి, దాని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అనుకుంటే ప్రియులారా, మనిషి డబ్బుల చేత కొన్ని రోజులు సుఖపడచ్చు కానీ నిత్య జీవాన్ని మాత్రం పొందుకోలేడు. ఏమండి, ఆయుష్ని పెంచుకోలేడు. తన డబ్బులతో దీర్ఘాయుష్మంతుడుగా దీర్ఘకాలము బ్రతకలేడు ప్రియులారా, దీర్ఘకాలము బ్రతకలేడు. మనిషి బ్రతకడానికి దేవుడిచ్చిన మాటలు, దేవుడిచ్చిన మంచితనాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, డబ్బు శాశ్వతం కాదు అని మనకి తేలింది. డబ్బు శాశ్వతం కాదు. ఇంకొక మాట చదువుకుందాం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం. చూడండి ఎంత మంచి మాట. సామెతల గ్రంథము అదే సొలొమోను గారు రాస్తూ, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం, ధనముని నమ్ముకొనువాడు నాశనమైపోవును. ధనముని నమ్ముకునేవాడు ధనము అనుకొని ధనము వెనకాల పరిగెత్తి రాత్రనక పగలనక డబ్బులు సంపాదించాలి అని డబ్బులు వెనకాల పరిగెత్తే వాడి జీవితం ఏమవుతుందంటే, ధనముని నమ్ముకున్నవాడు నాశనమైపోవును అనుంది. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు నాశనము కాడు. ఏంటి, బైబుల్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు నాశనము కాడు, భక్తులని నమ్ముకున్నవాడు ఎప్పుడు నాశనము కాడు. కానీ ధనముని నమ్ముకున్నవాడు మాత్రము ఈరోజు కాకపోయినా రేపు అయినా ఎల్లుండైనా ఒకరోజు నాశనం అవుతాడు. అక్రమముగా సంపాదించాలి, అన్యాయంగా కూడబెట్టుకోవాలని ఇలా అడ్డదారిలోకి వెళ్ళి సంపాదించుకుంటే వాడి ధనమే వాని కీడుకి మూలము, వాని ధనమే వానికి శత్రువు. ఏంటి, నా కళ్ళు ముందు ఎంతోమంది అడ్డదారిలోకి వెళ్ళి డబ్బులు సంపాదించాలి, అడ్డదారిలోకి వెళ్ళి ధనము సంపాదించాలని అడ్డదారిలో వెళ్ళారు. ఒక్కరోజు దేవుడు దెబ్బ కొడితే
లేవకుండా మంచాన పడ్డారు. ఈరోజు లేవకుండా మంచాన పడ్డారు. అడ్డదారిలో వెళ్ళి డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళని దేవుడు ఒక్క గుద్దాడంటే నిజంగా ఈరోజు లేవకుండా ఎంతోమంది మంచాన పడ్డారు. మంచాన పడి దిక్కులు చూస్తున్నారు. ఎందుకు? అడ్డదారిలో వెళ్ళి డబ్బులు సంపాదించాలి, డబ్బులు కూడబెట్టుకోవాలి, ధనవంతులు అవ్వాలని అడ్డదారిలో వెళ్ళిన వారి పరిస్థితి ఈరోజు ఎంతో మందిని నేను చూస్తున్నాను ప్రియులారా. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ధనముని నమ్ముకున్నవాడు నాశనమైపోవును. ధనముని నమ్ముకున్నవాడు నాశనమైపోవును. ధనమున్నవాడు మహా అయితే కొన్ని రోజులు సుఖంగా బ్రతకగలడు. ఆ ధనమున్న వాడికి ఇంకొకటి పెద్ద జబ్బు ఏంటో తెలుసా? ఎక్కడ ధనం ఉంటుందో, వాడి దగ్గర ఎంత ధనం ఉంటుందో అంత ఆరోగ్యానికి దూరం అయిపోతాడు, అనారోగ్యానికి దగ్గర అయిపోతాడు. ఆరోగ్యానికి దూరం అయ్యి అనారోగ్యానికి దగ్గరయ్యి డబ్బుల వలన సరిగ్గా నిద్ర పట్టకుండా, ధనమున్న వాడికి, ధనము సంపాదించుకున్న వాడికి, ధనము దగ్గరున్న వాడికి ఎప్పుడు నిద్ర పట్టదు ప్రియులారా, నిద్ర పట్టదు. ఎందుకంటే ధనమున్న వాడికి నిద్ర అనేది దూరం అయిపోద్ది. బలవంతముగా నిద్ర ట్యాబ్లెట్లు వేసుకొని మరి నిద్రపోతాడు, నిద్ర ట్యాబ్లెట్లు వేసుకొని మరి నిద్రపోతాడు. ఎందుకంటే ధనము వలన వచ్చేది నిద్ర కాదు, టెన్షన్లు. బీదవాడు హాయిగా ఆనందంగా ఏదో ఇంట్లో ఉన్నది తిని ఆనందంగా నిద్రపోతుంటాడు 8-9 గంటలు. కానీ ధనవంతుడు 8-9 గంటల నిద్ర కాదు కదా, అసలు నిద్రే రాదు వాడికి. ఎందుకంటే ధనము వలన, భక్షించే ధనము కూడబెట్టుకోవటం వలన, ధనము ఎక్కువ అవటం వలన దాన్ని భక్షించే వాళ్ళు ఎక్కువ అవుతారు, దొంగలు ఎక్కువ అవుతారు, ఫోన్లు ఎక్కువ అవుతాయి, గుండగాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తుంటారు. ఒకసారి ఆలోచించండి. మనమేమనుకుంటున్నామంటే ధనము వలన సర్వసుఖాలు దొరుకుతున్నాయి, ధనము వలన సర్వసుఖాలు అనుభవించవచ్చు అనుకుంటున్నాం. తప్పు ప్రియులారా. ధనము వలన సర్వసుఖాలు మనం అనుభవించలేము, కానీ లేనిపోని రోగాలు తెచ్చుకుంటాం, లేనిపోని టెన్షన్లు మనం తెచ్చుకుంటాం, లేనిపోని అలవాట్లు మనకు వచ్చేస్తాయి ధనం వలన. అందుకే బీదవాళ్ళగా ఉండి ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కుటుంబంలో శాంతి సమాధానాన్ని సంపాదించుకోండి. ఆస్తులు వెనకాల పరిగెత్తకండి, దేవుని ఆజ్ఞలు వెనకాల పరిగెత్తండి, దేవుని ఆజ్ఞలు వెనకాల పరిగెత్తండి. ఆస్తి వెనకాల పరిగెత్తితే మనిషికి నష్టము, మనిషికి ఇబ్బంది, మనిషికి టెన్షన్లు. అదే దేవుని ఆజ్ఞలు వెనకాల నువ్వు పరిగెత్తితే శాంతి, సమాధానము, నెమ్మది, పరలోకము, మనకి దేవుడిచ్చే లాభాలు ఎన్నో మనకు దొరుకుతాయి. ఎందుకంటే నువ్వు ఆజ్ఞలు వెనకాల పరిగెత్తుతున్నావు కాబట్టి. ఆస్తి వెనకాల నువ్వు పరిగెత్తితే నీకు నష్టం, ఆజ్ఞల వెనకాల పరిగెత్తితే నీకు సర్వసుఖం. ఏది కావాలి ఈరోజు మనిషికి? ఒకవైపు బైబుల్, ఒకవైపు డబ్బు పెడితే మనిషి దేని కోరుకుంటున్నాడు తెలుసా? డబ్బుల్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనిషికి వాక్యం అవసరం లేదు, మనిషికి దేవుని మాటలు అవసరం లేదు, మనిషికి వాక్యం కావాలనుకున్న మనిషి దూరం అయిపోతాడు. ఇంకొక మాట, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఒక మంచి మాట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటము కంటే, నెమ్మది అనేది, డబ్బు అనేది మనము నెమ్మదిని కలుగు చేస్తుందేమో అనుకుంటున్నాం, మనకి శాంతిని ఇస్తుందేమో అనుకుంటున్నాం, మనకి సమాధానం ఇస్తుందేమో అనుకుంటున్నాం. బైబిల్లో ఏమనుంది? సొలొమోను గారు ఏం చెప్తున్నారు? నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే నెమ్మది లేదు, నెమ్మది దూరమైపోతుంది. ధనమును సంపాదించుకుంటే మన దగ్గరున్న నెమ్మది దూరమైపోతుంది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. యెహోవా యందు భయభక్తులతో పాటు కొంచెము కలిగి ఉండుట మేలు. అంటే ధనము దగ్గర దొరకని ఆనందము,
ధనము దగ్గర దొరకని నెమ్మది, ధనము దగ్గర దొరకని ఆనందము, నెమ్మది, శాంతి, సమాధానము అది యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండుట దొరుకుతుంది. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండుట దొరుకుతుందంట ప్రియులారా. చూసారా? అంటే ధనము ద్వారా వచ్చే టెన్షన్ల కంటే, ధనము ద్వారా వచ్చే నష్టాల కంటే దేవుడు ద్వారా వచ్చే లాభాలు, శాంతి, సమాధానము, నెమ్మది ఇవన్నీ మనకి దేవుడి నుంచి దొరుకుతున్నాయి అని చెప్తుంది బైబిల్. దేవుడి నుంచి దొరుకుతున్నాయి. ఇంకపోతే ప్రియులారా, మనిషి ధనవంతుడుకున్న జీవిత కాలాన్ని, ఎంత ధనమున్నా కూడా, కోట్ల ఆస్తులు ఉన్నా కూడా తనను తాను కాపాడుకోలేడు. డబ్బులుంటే జీవితాన్ని సుఖంగా మలుచుకోవచ్చు, డబ్బులుంటే జీవితం బాగుంటుంది, డబ్బులుంటే జీవితానికి ఏ నష్టం లేదు అనుకొని బ్రతుకుతున్నావేమో. ఏమిటి, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, డబ్బులున్న వాడికైనా చావొస్తుంది, డబ్బులు లేని వాడికైనా చావొస్తుంది. డబ్బులు లేనివాడు ఏమనుకుంటాడంటే, రోగాలు వస్తే డబ్బులున్నవాడు మంచి మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు, మంచి హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకొని బాగవుతున్నాడు అని అనుకుంటున్నారు ప్రియులారా. డబ్బులున్నవాడు జీవితంలో ఎన్ని ప్రమాదాలు అనుభవిస్తున్నాడో మనకేం తెలుసు? అసలు డబ్బులుంటే ప్రాణాలు కాపాడబడతాయని ఎవరన్నారు? డబ్బులుంటే ప్రాణాలు కాపాడబడతాయని ఎవడు చెప్పాడు? హాస్పిటల్లో పెద్ద పెద్దవాళ్ళు డాక్టర్లు ముందే కన్ను మూస్తున్నారు ఈరోజు. డబ్బులుండి కూడా ఆ డబ్బుల ద్వారా ప్రాణాలు కాపాడలేకపోతున్నారు, డబ్బులుండి కూడా ప్రాణాలని కాపాడుకోలేకపోతున్నారు. మనందరికీ తెలుసు జయలలిత ఏమైంది? ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించుకున్న తన డబ్బులతో తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయింది. ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్ని డబ్బులు కూడబెట్టుకున్న తన డబ్బులతో తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. ధనవంతులు వీళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. లతా మంగేష్కర్ కోట్ల ఆస్తి సంపాదించుకున్న, యావత్తు ప్రపంచానికి సంగీత గానాన్ని అందించిన, భారతదేశపు ఎన్నో అవార్డులు అందుకున్న కోటాధీశ్వరరాలు ఎందుకు ప్రాణాలు కాపాడుకోలేకపోయింది? డబ్బులుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు, డబ్బులుంటే దీర్ఘాయుష్కాలం బ్రతకచ్చు, డబ్బులుంటే దీర్ఘకాలం బ్రతకచ్చు అనుకుంటున్నారా? తప్పు. డబ్బుల ద్వారా ప్రాణ నష్టాలే జరుగుతాయి, కానీ ప్రాణ ఆయుష్ జరగదు, ఆయుష్ కాలం పెరగదు, ఆయుష్ కాలం పెంచుకోలేరు. ఎవరన్నారు డబ్బులుంటే ఆస్తులు ప్రాణాలు కాపాడబడతాయని? ఒకవేళ అలాగే అనుకుంటే ప్రియులరా, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు ఏమయ్యాడు? కర్ణాటకలోని ఫేమస్ కుటుంబం వాళ్ళది, కర్ణాటకలోనే నంబర్ 1 కుటుంబం వాళ్ళది. కానీ ఆయుష్ కాలం ఎక్కడి వరకైతే దేవుడిచ్చాడో అక్కడ వరకు బ్రతకాలి అంతే. ఆయుష్ కాలం ఎక్కడి వరకైతే దేవుడిచ్చాడో, ఎన్ని ఆస్తులు ఉన్న ఆస్తులు లేనివాడైనా దేవుడిచ్చిన ఆయుష్ కాలం ఎక్కడ వరకైతే ఇచ్చాడో అక్కడ వరకు బ్రతకాలి అంతే. ఆస్తులు ఉన్నవాడైనా ఆస్తులు లేనివాడైనా డబ్బుల ద్వారా ప్రాణాలు కాపాడబడతాయి అనుకుంటే, సమాజంలో డబ్బులున్నవాడు ఎవడూ చావడు. మరి ఎవడూ చావటానికి ఇష్టపడడు, ఎవడూ చచ్చిపోవటానికి ఇష్టపడడు. ఎందుకంటే చావు అనేది ధనవంతుని చేతిలో కానీ బీదవాడి చేతిలో కానీ లేదు ప్రియులారా. చిన్న రాయి తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అదే 2 కాళ్ళు తెగిపోయినా చచ్చిపోలేనుడు ఉన్నాడు. చిన్న యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, తల బయటికి వెళ్ళిన చచ్చిపోలేని వాడు ఉన్నాడు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, చావు అనేది దేవుడు మనకిస్తే వచ్చేది. బైబిల్ ఏమన్నా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని దేవునిలో నువ్వు వాడుతుంటే ఒక 10 రోజులు నీకు పెంచుతాడు.
దేవుడిలో భయభక్తులు కలిగి పెరిగితే, దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికితే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు బ్రతికితే, దేవుడు నీకు ఒక 10 రోజులు ఆయుష్ కాలాన్ని పెంచుతాడు. ఒక 10 రోజులు నిన్ను ఎక్కువగా ఉంచుతాడు. ఒకవేళ ఆయనకి నష్టం కలిగించే కార్యక్రమాలు, ఆయనకి వ్యతిరేకమైన కార్యక్రమాలు నువ్వు ఒకవేళ చేస్తూ ఉంటే, నీకు 10 రోజులు ఆయుష్ కాలాన్ని దేవుడు తగ్గించేస్తాడు. ప్రియులారా, ఒక మంచి మాట చదువుకుందాం. పౌలు గారు తిమోతికి ఒక మంచి మాట రాస్తున్నాడు. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో ఒక మంచి మాటని గ్రంథములో మనం చదువుకుందాం. 19వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుచున్నాడు. రాబో దినాలకి మంచి పునాది వేసుకోవాలి అంటే, ఈ జీవితం తర్వాత ధనవంతుడైనా, బీదవాడైనా, లేనివాడైనా, ఉన్నవాడైనా, ఈ జీవితం శాశ్వతం ఎవరికీ కాదు. ఈ జీవితం శాశ్వతం ఎవరికి కాదు, ఎవరికీ శాశ్వతం కాదు. దేవుడు ఇవ్వబోయే మహాలోకం, పరలోకం. ఆ లోకానికి నువ్వు మంచి పునాది వేసుకోవాలి అంటే, ఆ లోకంలో నువ్వు శాశ్వతంగా బ్రతకాలి అంటే, ఆ లోకానికి నువ్వు వెళ్ళాలి అంటే, ఈ లోకంలో నీకున్న ధనములో ఇతరులకి నువ్వు పాలివ్వాలి, లేనివాడికి నువ్వు ఇవ్వాలి. నువ్వు కూడబెట్టుకుంటే లాభమేమి లేదు సోదరా. నీ దగ్గర ఆస్తులు నువ్వు కూడబెట్టుకుంటే నీకు లాభమేం లేదు. నీ ఆస్తి వలన నీ ప్రాణాలేమి 10 రోజులు ఎక్కువ బ్రతకవు. నీ దగ్గరున్న ధనము, నీ దగ్గరున్న డబ్బు ఇతరులకి సేవ చేయి, మంచి సేవా కార్యక్రమాలు చేపట్టు, మీటింగులు పెట్టించు, సువార్త చేసే వాళ్ళకి సహాయం చేయి. నీ కుటుంబం ద్వారా ఒక మీటింగ్ పెట్టించు, నీ కుటుంబం ద్వారా ఒక సెమినార్ జరిపించు, నీ కుటుంబం ద్వారా సేవకు వెళ్ళే వారిని ప్రోత్సహించు. నీకున్న డబ్బులతో, నీకున్న ధనములో ఇతరులకి పాలిచ్చేవారిగా ఉండాలి, ఇతరులని పోషించేవాడిగా ఉండాలి, ఇతరులకి నువ్వు మేలు చేసేవాడిగా ఉండాలి. నా డబ్బు నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరికి సహాయం చేయను, నేను ఎవరి దగ్గర అడుక్కోను, నేను ఎవరికి ఇవ్వను అనుకుంటే ప్రియులారా, చచ్చిపోయిన తర్వాత ఒక భయంకరమైన విపత్తు నీకు రాబోతుంది. అందుకే ఎప్పుడైనా మనుషులు సంపాదించుకోవలసింది ఆస్తుల కంటే దేవుణ్ణి సంపాదించుకోవటం ప్రాముఖ్యం. ఆస్తులు సంపాదించుకోవటం కంటే దేవుడి నుంచి వచ్చే రాబడి సంపాదించుకోవటం ప్రాముఖ్యం. దేవుడిచ్చే సమాధానాన్ని సంపాదించుకోవటం ప్రాముఖ్యం. దేవుడిచ్చే నెమ్మదిని సంపాదించుకోవటం ప్రాముఖ్యం. ఈరోజు ప్రతి వాడు కూడా డబ్బులు వెనకాల పరిగెత్తుతున్నాడు. ప్రతి వాడు డబ్బులు వెనకాల పరిగెత్తి చివరికి ఎవరికి దూరం అయిపోతున్నాడంటే, దేవునికి దూరమయ్యి నరకానికి దగ్గరయ్యి కలకాలము యుగాలు అగ్నిగుండములో కాలుతూ కనిపిస్తాడు. ప్రియులారా, మనిషి చేసుకున్న డబ్బు, మనిషి గీసుకున్న ఈ రంగు కాగితము, ఆ రంగు కాగితము మనిషిని ఆకర్షించి చివరికి దేవునికి దూరం చేసే ప్రమాదాన్ని కలిగించారు ఈరోజు ప్రపంచంలో మనుషులు. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ధనము వెనకాల పరిగెత్తటం కంటే, ధనాన్ని నమ్ముకోవటం కంటే, ధనాన్ని నమ్ముకొని నాశనము కావటం కంటే, నీకున్న అదే ధనాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టు, అదే ధనాన్ని దేవుని సేవలో వాడు, అదే ధనాన్ని సువార్త సభల్లో వాడు, అదే ధనాన్ని సేవ కోసం సమర్పించు, అదే ధనాన్ని దేవుని సేవలో బలి చేసేయి. ఎందుకంటే ప్రియులారా, నీ దగ్గర ఉన్న ధనమే నీకు ప్రమాదంగా మారుతుంది, నీ దగ్గరున్న డబ్బే నీకు ప్రమాదంగా మారుతుంది. లేనివాడు డబ్బులు వెనకాల పరిగెత్తుతున్నాడు, డబ్బులున్నవాడు శాంతి సమాధానము లేకుండా బ్రతుకుతున్నాడు.
లేనివాడేమో డబ్బు 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 అని డబ్బులు వెనకాల పరిగెత్తుతున్నాడు. డబ్బులున్నవాడేమో ఆరోగ్యం కోల్పోతాడు, ఆయుష్కాలం కోల్పోతాడు, శాంతి కోల్పోతాడు, నెమ్మది కోల్పోతాడు, అన్నీ కోల్పోతాడు. అన్నీ కోల్పోయి మంచాన పడి ఏమి చెయ్యాలో డబ్బులతో తోచకుండా అనవసరంగా టెన్షన్లో ఇరుక్కుంటాడు తెలుసా. అందుకు ఒక్కసారి ఆలోచించండి. ధనముని నమ్ముకోవటం కంటే యెహోవాని నమ్ముకోవటం మంచిది. ధనము పైన ఆశలు పెంచుకోవటం కంటే దేవుడి పైన ఆశలు పెంచుకొని పరలోకం పైన ఆశలు పెంచుకోవటం మంచిది. విస్తారమైన ధనం ఉండటంలో మనిషికి విస్తారమైన టెన్షన్లు ఎక్కువ అవుతున్నాయి. విస్తారమైన ఆస్తి ఎక్కువ అవటంలో విస్తారమైన టెన్షన్లు మనిషికి ఎక్కువ అవుతున్నాయి. తనకున్న డబ్బుతో, తనకున్న ధనముతో, మనము సంపాదించుకున్న ధనముతో మన ప్రాణాలు కాపాడుకోలేం ప్రియులారా. మన ప్రాణాలు కాపాడుకోలేం. మన జీవితాలను, మన ప్రాణాలను అన్నిటినీ కాపాడుతున్నది దేవుడు. కాబట్టి ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, ఆ దేవుడి చెంతకి మనం చేరాలి, ఆ దేవునిలో మనము కలకాలం ఎదగాలి ప్రియులారా. ఏమండి, మనం భూమి మీద దేవునిలో బ్రతుకుతుంటే ఆస్తి నష్టం జరుగుతుంది కానీ ప్రాణ నష్టం జరగదు. ఒకవేళ నువ్వు లోకంలో బ్రతుకుతుంటే, లోకంలో బ్రతికితే ప్రియులారా, లోకంలో బ్రతికితే ఆస్తి సంపాదించుకుంటావు కానీ ప్రాణ నష్టం కోల్పోతావు, ప్రాణాన్ని నష్టపోతావు. మరి దేవుడిలో ఉంటే ఆస్తి నష్టపోతావు, ప్రాణాన్ని దక్కించుకుంటావు. నిన్ను నీవు కాపాడాలనుకుంటే నిన్ను నీవు పోగొట్టుకుంటావు. నువ్వు దేవుడి కోసం నిన్ను నీవు పోగొట్టుకుంటే నిన్ను నీవు దక్కించుకుంటావు. ఒక్కసారి ఆలోచించండి. దేవునిలో మనమందరూ ఎదగాలి, దేవునిలో మనమందరూ నిలబడాలి, దేవుని కోసం మనమందరూ పరిగెత్తాలి ప్రియులారా. డబ్బులు వెనకాల పరిగెత్తటం కంటే, డబ్బులని రాత్రి పగులు వాటి కోసం కష్టపడటం కంటే, వాటి అవసరత ఎంతుందో అంతవరకే వాటిని మన దగ్గరుంచుకొని ఆ ధనము మన దగ్గర విస్తారంగా ఉండటం వలన మనకే టెన్షన్, మనకే ప్రాబ్లం. ఏమంటే చాలామంది ఏమనుకుంటారంటే 4 డబ్బులు వెనకేసుకోవాలి, డబ్బును ఖచ్చితంగా మన దగ్గర ఉంచుకోవాలి, డబ్బులు ఉంటే ఎటువంటి టెన్షన్లు ఉండవు అనుకుంటున్నారా? ఏంటి, డబ్బులుంటేనే అన్ని టెన్షన్లు వస్తాయి, డబ్బులుంటేనే అన్ని టెన్షన్లు వస్తాయి. డబ్బులు లేకుంటే ఏ టెన్షన్లు ఉండవు. సంపాదించుకుంటాం, తింటాం, పడుకుంటాం, పనికి వెళ్తాం, తెచ్చుకుంటాం, తింటాం, పనికి వెళ్తాం. అదే డబ్బులున్నవాడు పనికెళ్ళినా, సంపాదించుకున్నా, పనికెళ్ళినా వాడికి లేనిపోని టెన్షన్లు అన్నీ వస్తుంటాయి ప్రియులారా. అందుకే పేదవాళ్ళైనా, మిడిల్ క్లాస్ వాళ్ళైనా ధనవంతులు అవ్వాలని ఆశపడకండి. దాని ద్వారా వచ్చే దారిద్ర్యం ఎలాంటిదంటే బహుభయంకరమైనది ప్రియులారా. బీదవాళ్ళైనా ఉండి దేవుని సుఖపెట్టండి, మిడిల్ క్లాస్ వాళ్ళగానే ఉండి దేవుని సుఖపెట్టండి. కానీ ధనవంతులై మేము దేవుని సుఖపెడతామంటే అది ఎప్పటికీ జరగని పని. నువ్వు ధనవంతుడైపోయావంటే నువ్వు ఎవరి మాట వినవు, నీ మాట ఎవడూ వినడు. అందుకే ఒక్కసారి దేవునిలో ఎదుగుతున్న మనము దేవునిలో జీవించటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ధనము వలన ఎంత ప్రమాదకరమో ధనవంతుడైన సొలొమోను గారు మనకు చెప్తున్నాడు. ధనము వలన ఎన్ని నష్టాలో ధనవంతుడైన సొలొమోను గారు మనకు చెప్తున్నారు. ఎందుకంటే భూమి మీద ఆస్తి పరుల్లో ఒక మంచి ధనవంతుడు సొలొమోను గారు ప్రియులారా. అలాంటి ధనవంతుడు చెబుతున్నాడు అంటే ఆయన మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి, అమ్మో ధనము వలన ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని నష్టాలున్నాయా అని జాగ్రత్తతో మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ